బండి ఎక్కడా నేను అవి పక్క జరుపు. ప్రతి ఒక్క కార్యకర్తకి 36వ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నెంబర్ 1 నియోజకవర్గంగా చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతాననేటువంటి మాట చెప్తున్నాడు. ఇటువంటి మహనీయులకి మనమందరం కూడా ఓటు వేసి మే 13వ తేదీ అత్యధిక ఓట్ల మెజార్టీతో అధ్యక్షత వహించిన సోదరులు పిండి సురేష్ గారికి, మేయర్ రవంతి గారికి, కార్పొరేటర్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, నాయకులకు, పెద్దలకు, యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాల కొరకు మేము రావడం జరిగింది. మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మాతో కలిసి నడిచిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలనేవి ప్రతి 5 సంవత్సరాలకే ఒకసారి వస్తాయి. ఆ ఒక్కసారి మనమందరం ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఏదైనా పొరపాటు తప్పు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. లేదు మనకి మేలు జరిగే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకు 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు, 14 నుంచి 19 దాకా. 19 నుంచి 24 దాకా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఇద్దరి పాలనలో వ్యత్యాసం గమనించండి. ఆయన చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమము పేదలకు, మధ్యతరగతి వాళ్లకు, ముఖ్యంగా మహిళల అకౌంట్లలో ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు సోంబేరం చేస్తున్నాడు ప్రజల్ని అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని చిన్నభిన్నంగా ఒక ముఖ్యమైన అసెంబ్లీ సాక్షిగా వాలంటీర్లు రేపిస్టులు వాళ్ళు మగవాళ్ళు అయినప్పుడు తలుపులు తెస్తానని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే ఈరోజు మాట మార్చి ఈరోజు నేను వాలంటీర్లకి 10,000 ఇస్తానన్నారు. నేను ఒకటే చెప్పాను, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నమ్మండి, వాలంటీర్లని రిజైన్ చేయమంటే కుమ్మడిగా 56 మంది ఒకేసారి రిజైన్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. చూస్తున్నారా, రేపు 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేశారు, అదేవిధంగా అల్లూరులో పనిచేశారు. ఒక్కసారి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే ఒకసారి విచారించుకోండి. ఆయన ఎంత పెద్ద మనిషి అంటే కనీసం ప్రజాసేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎక్కడ వివాదాలకు తావివ్వడు, ఎక్కడ గొడవలకి అవకాశం ఇవ్వడు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఖచ్చితంగా కార్యకర్తలు మా వాళ్ళని సర్దుబాటు చేసేవాడే తప్పితే ఎంకరేజ్ చేసే మనిషి కాదు. మీరందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ 36వ డివిజన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా హస్తాలతో వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.